ఓకే. ఓకే, అంటే ఏ విధంగా ఓకే ఓకే అంటున్నారు మీరు? అంటే కొంచెం స్కీమ్స్ ఉన్నాయి కదా, ఫ్రీ స్కీమ్స్. ఓకే. అంటే ఫ్రీ స్కీమ్స్ వల్ల యూజ్ ఉందంటారా? న్యూస్ కొంచెం ఉంది, ఆ, 50%. అంటే ఏం యూజ్ ఉందంటారు అసలు? లేడీస్ కి బస్సు ఫ్రీ ఉంది కదా, అటువంటిది కొంచెం ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి పెడితే బాగుంటది? ఓన్లీ లేడీస్ కి పెడితే బాగుంటుంది? లేడీస్ మాత్రం కాదు, సీనియర్ సిటిజన్స్ కూడా పెట్టారు, జెంట్స్ కూడా. కానీ అందరికి ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ లేదు అని అంటున్నారు అంటే కదా. అందరూ ట్రావెల్ చేయరు కదా. ఇప్పుడు నేను డైలీ ట్రావెల్ చేయను, అవసరం ఉంటేనే వస్తా, లేదంటే డైలీ రాను. ఓకే, కొంతమంది ఫ్రీ స్కీమ్స్ బదులు ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ ఫ్రీ హాస్పిటల్ ఓకే, ఐ వెల్కమ్ దట్. అలా అంటున్నారు, మీరేమంటారు వీటి గురించి? అది వెల్కమ్. ఇప్పుడు మీ తరంలో చూసుకున్నట్టయితే గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ తప్ప ప్రైవేట్స్ ఎక్కడా కూడా కనిపించేవి కాదు. సో ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ కనిపించట్లేదు, అన్ని ప్రైవేటే అంటున్నారు. అసలు ప్రైవేటీకరణ అనేది మొత్తం మానేయాలంటారా, ఉంచితే బాగుంటుందా? ప్రైవేట్ ఉంటే మంచిదమ్మా, రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఎంప్లాయీస్ కి. గవర్నమెంట్ ఉంటే వాళ్ళు పని చేయరు, 8 hours లో 2 hours పని చేస్తారు, 6 hours ఇక్కడికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇచ్చే పథకాలలో అసలు యూస్ఫుల్ అయ్యే పథకాలు, ఫ్రీ పథకాల్లో చూసుకుంటే ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు ఇలా ఉన్నాయి కదా, 500 రూపీస్ గ్యాస్ అని చెప్పేసి. సో ఇందులో యూస్ అయ్యేది ఏంటంటారు? బస్సే మెయిన్. మెయిన్